హాయ్ వ్యూయర్స్, ఇటీవల వెనిజులా అధ్యక్షుడిని అనగా నికోలస్ మదురోను అమెరికా మిలిటరీ ఫోర్సెస్ తీసుకువెళ్ళడం జరిగింది కదా. ఈ వెనిజులా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ వెనిజులా దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. వెనిజులా రాజధాని కరాకస్ ఉత్తర వెనిజులాలో ఉంటుంది. ఇది కరేబియన్ సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. ఈ కరాకస్లోనే పార్లమెంట్ భవనము, సుప్రీంకోర్టు వంటి ముఖ్యమైన భవనాలు కూడా ఉంటాయి. ఇక వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఈ అధ్యక్షుడిని జనవరి 3, 2026న అమెరికా ఫోర్సెస్ తీసుకువెళ్లడం జరిగింది. మదురోపై నార్కో టెర్రరిజము, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి వాదనలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మదురోను వ్యూహాత్మకంగా తీసుకువెళ్లడం జరిగింది. అలాగే వివిధ దేశాల అభిప్రాయం ప్రకారం అక్కడ చమురు నియంత్రణ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా చేశాడని చెప్తున్నారు. ఈ వెనిజులాలో సుమారు 303 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రపంచ నిల్వలో దాదాపు 17%, అనగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉందన్నమాట. వాస్తవ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. 0.8 నుంచి 1.1 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఒక రోజుకు. ఇది గ్లోబల్ సరఫరాలో చాలా చిన్న భాగం. పెట్రోలియం ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది ఉత్పత్తిలో. ఇప్పుడు ఎగుమతుల్లో చూద్దాం. పెట్రోలియం ఎగుమతుల్లో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉంది. రష్యా రెండవ స్థానంలో ఉంది. ఇది ఎగుమతుల్లో. ఇక ఈ మిగతా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాంగ్ వీడియోలో చూడగలరు. దీనికోసం ఛానల్ విజిట్ చేయగలరు. థ్యాంక్ యూ.